నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. అందరికీ తెలిసిన విషయం ఏంటి అని అంటే, ఓటేస్తే అదే ఓటేయడానికి ఊరికి వెళ్తే కనుక డబ్బులు ఇస్తారు అని ఏ పార్టీ వాళ్ళైనా. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో అది కూడా వాళ్ళు ఈ మధ్య కాలంలో జాబ్ రీత్యా అటు బెంగళూరుకి కానీ లేకపోతే ఇటు హైదరాబాద్ కానీ వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఓటు వేయడానికి వాళ్ళు వస్తారు అని చెప్పి వాళ్ళు ఆఫర్ ఒకటి ఇచ్చారు. ఏంటి అని అంటే, ఎవరైతే ఓటు వేయకుండా ఉంటారో అంటే ఓటు వేయడానికి ఊరికి రాకుండా ఉంటారో వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తారు అని అంటున్నారు. ఏ పార్టీ ఇలాంటి ఆఫర్ ఇస్తుంది ఏంటి? ఎంసన్కి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. అంటే ఓటుకి డబ్బులు ఇస్తారని చెప్పేసి అందరు ఓటర్లకి తెలిసిందే, అన్ని పార్టీ వాళ్ళు ఇచ్చేవాళ్ళే. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వెరైటీగా ఉంది 2024 ఎన్నికలు అనేవి, ముఖ్యంగా ఏపీలో. ఒక పార్టీ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో అటు హైదరాబాద్లో అటు కర్ణాటక బెంగళూరులో వాళ్ళు ఓటు వేయకుండా ఉంటే, అంటే ఓటు వేయడానికి ఊరు రాకుండా ఉంటే ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తామని అంటున్నారంట. అది ఎంతవరకు వాస్తవం? ఈ ప్లాన్ వర్కౌట్ అయితే ఆ పార్టీకి ఏంటి ఆ పార్టీ? సో ఒకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి పోలింగ్ మే 13వ తారీఖు జరగబోయేటువంటి పోలింగ్కి హాజరు కావడానికి, ఎక్కువ మంది పోలింగ్ రావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అన్ని పార్టీలు. ఆత్మీయ సమ్మేళనాలు కూడా పెట్టారు. హైదరాబాద్లో పెట్టారు, బెంగళూరులో పెట్టారు. ఎక్కడైతే వలస వెళ్ళి ఎక్కువ మంది ఉన్నారో అక్కడికంతా వెళ్ళి ఆత్మీయ సమావేశాలని పెట్టారు. పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీరు వాట్సాప్ గ్రూపుల్లో కనుక చూస్తే ఓపెన్ సీక్రెట్, నగ్న సత్యం ఇది. వాళ్ళు ఫోన్ నెంబర్లు ఇచ్చి మీకు బస్సులు పెడుతున్నాము, మీరు వచ్చి ఓటేయండి, మళ్ళీ మిమ్మల్ని ఓటేసిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్లోనో లేదా బెంగళూరులోనో ఎక్కడైతే డెస్టినేషన్ ఉందో అక్కడ వదిలిపెడతాం, మీరు ఓటేయండి వచ్చి అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేయటంలో కూడా ప్రధానమైన పార్టీలో ఆంధ్రప్రదేశ్లో రెండు, ఒకటి తెలుగుదేశం పార్టీ కూటమి, రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర పక్కా సమాచారం ఉంది, ఫోన్ నెంబర్లు, అడ్రస్లు, ఎవ్రీథింగ్ ఉన్నాయి. కారణం ఏంటంటే, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాలంటీర్లు ఉన్నారు కాబట్టి, వాలంటీర్లు ప్రతి 50 కుటుంబాలకు ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళు దగ్గర మొబైల్ ఉంది. ఈ మొబైల్లో ఆ 50 కుటుంబాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎక్కడున్నారు అనేది పూర్తి సమాచారం ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు మొబైల్స్ తీసుకున్నారు, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ప్రభుత్వం. కానీ వాళ్ళ డేటా మాత్రం ఉంది. ఎక్కడుంది? ఐపాక్ సెంటర్ ఎక్కడుంది? కోకాపేటలో ఉంది. కోకాపేటలో క్లియర్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం, ప్రతి ఓటర్ సమాచారం ఉంది. నాకే రోజుకి 4-5 సార్లు ఫోన్లు వస్తుంటాయి, ఐబీఆర్ఎస్ కాల్ అనుకో, ఏదన్నా అనుకో. అంటే ఎవరెవరు ఎక్కడున్నారు అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకెళ్ళి పోలింగ్ బూత్ దగ్గర తీసుకెళ్ళి ఓటు వేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏ పార్టీకి ఓటేస్తారనేది కూడా వాలంటీర్లకు బాగా తెలుసు. అట్ ద సేమ్ టైం ప్యారలల్గా ఎంతో కొంత ప్రత్యర్థి పార్టీ కూడా సమాంతరంగా తయారు చేసుకుంటుంది కదా, ఒక సిస్టమ్ అయితే తయారు చేసుకుంటుంది కదా. ఇప్పుడు వాళ్ళకి గృహసారథులు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రతి 50 మందికి ఒక గృహసారథి ఉన్నారు. అలాగే 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ ఉన్నాడు. వీళ్ళందరూ ఏం చేస్తారు, పోలింగ్ బూత్ దగ్గరికి ఓటర్లను తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా వార్డుకు సంబంధించినట్టు ప్రతి వార్డుకి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు. వీళ్ళు పెట్టినట్టు ప్రతి 50 మందికి ఒకళ్ళని కోఆర్డినేటర్ని పెట్టారు. ఇవన్నీ వాళ్ళు కూడా పెడుతున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే, ఏ పార్టీ వాళ్ళు ఎవరు అనే దాంట్లో ఎలాంటి వివాదం లేదు. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. కానీ పలాని ఎక్స్ పర్సను లేదా వై పర్సను ఎటేస్తారనేది అంత ఈజీగా అర్థం కానటువంటి వాళ్ళు ఉంటారు ఓటర్స్. వాళ్ళని మీకు ఐడెంటిఫై చేయలేరు, వాలంటీర్లా ఐడెంటిఫై చేయలేరు, ఇక్కడ వీళ్ళు కోఆర్డినేటర్స్ కూడా ఐడెంటిఫై చేయలేరు. సో అలాంటి వాళ్ళ మీద ఒక ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పుడు తటస్థ ఓటర్స్ ఎటువైపు ఉన్నారు అని అంటే ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నారనేది ఎక్కువగా వినిపిస్తుంది. పైగా ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళు సుమారుగా 10-12 లక్షల మందికి పైగా ఉన్నారు అనేది, 15 లక్షల దాకా ఉన్నారనేది ఒక అనాధికార అంచనా. 15 లక్షల వరకు దాదాపుగా మైగ్రేట్ అయి ఉన్నారు. 15 లక్షల మంది ఓటర్సు అదర్ దాన్ ఏపీలో ఉన్నారు. వాళ్ళందరూ కనుక ఓటింగ్కి వస్తే ఈ 15 లక్షల మంది ఇంటూ 4 దాదాపు 60 లక్షల మంది ఓటర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు.
కాబట్టి ఈ 15 లక్షల మందికి ఎక్కువ మంది ఈ 15 లక్షల మందికి ఎలా ఉంటుందంటే ప్రపంచంలో చూసి ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో ఉంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏ స్టేజ్లో ఉంది, తెలంగాణ ఏ స్టేజ్లో ఉంది, భారతదేశం ఏ స్టేజ్లో ఉంది, లేదా కర్ణాటక ఏ స్టేజ్లో ఉంది అనేది వాళ్ళకి తెలుసు, అవగాహన ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది. ప్లస్ ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మీ రాజధాని ఏంది అడుగుతున్నారు. ఇవన్నీ కూడా కొంత వాళ్ళకి ఉపాధి లేక వలస వస్తున్నాము, వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ లాగా బతకాల్సి వస్తుంది, ఇలాంటి ఫీలింగ్ అంతా ఉంటుంది ఇతర ప్రాంతాల్లో జీవించేటువంటి వాళ్ళకి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది ఎక్కువగా. ఈ 15 లక్షల మందిలో కనీసం ఒక 12 లక్షల మంది కింద వ్యతిరేకత ఉంటుంది. ఓకే, ఈ 12 లక్షల మందిలో తటస్థ ఓటర్లు ఉంటారు, ఒక 4-5 లక్షలు తటస్థ ఓటర్లు ఉంటారు, ఒక 2 లక్షలన్నా ఉంటారు కదా, 4 లక్షలు కాబట్టి ఒక 2 లక్షలని వేసుకో. ఈ 2 లక్షల మంది పోయి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కొంతమందిని. సో మొత్తానికి ఎటు వచ్చినా కానీ, ఏ కోణం నుంచి వచ్చినా కానీ అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం మీద అయితే వీళ్ళ కారణంగా వ్యతిరేకత వస్తుంది అక్కడ. కాబట్టి వీళ్ళని రానియకూడదు, ఆంధ్రప్రదేశ్కి రానియకూడదు, వీళ్ళని ఓటింగ్ రోజు రానియకూడదంటే ఏం చేయాలి? వీళ్ళని ఏం చేయాలంటే సామధాన భేద దండోపాయాలు, అంతే కదా ఉన్న ఆప్షను. కాబట్టి సామధాన భేద దండోపాయాలు కాబట్టి ఇక్కడ వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ మీద వాళ్ళు భయపించలేరు, లేదంటే ఇతరత్ర వాళ్ళేం బ్లాక్మెయిల్ చేయలేరు. కాబట్టి ఒకటే ఒక ఆప్షన్ ఏంటి, వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి ఏదన్నా లబ్ధి చేకూర్చి అసలు ఓటింగ్కి రాకుండా చేయటం. ఎందుకంటే ఓటింగ్కి వస్తే అక్కడ ఓటు ఎటేస్తారో తెలియదు, ఎవరికీ తెలియదు. కాబట్టి వీళ్ళు అసలు రాకపోవడమే మేలు, వచ్చినా కానీ ఒకవేళ డబ్బులు ఇచ్చినా కానీ డబ్బులు తీసుకొని వాళ్ళు ఎటేస్తారో తెలియదు, వాళ్ళకి పూర్తిగా నమ్మకం ఉండదు వీళ్ళ మీద. సో కాబట్టి అసలు వీళ్ళు రాకుండా ఉంటే మనకు లబ్ధి చేకూరుతుంది అని చెప్పి ఏ పార్టీ భావిస్తుంది? ఇప్పుడు ఈ మొత్తం విన్న తర్వాత ప్రభుత్వంలో ఉండేటువంటి పార్టీ భావిస్తుంటుంది. ప్రభుత్వంలో ఉండే పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకం అంటే ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఉంది. ఏ పార్టీ ప్రభుత్వం ఉంది అక్కడ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అక్కడ. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వినూత్నమైనటువంటి ఒక ఆలోచన చేసి ఇతర ప్రాంతాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు ఎవరైతే అర్థం కానిటువంటి ఓటర్స్ ఉంటారో వాళ్ళకి ఎంతో కొంత లబ్ధి చేకూర్చి డబ్బు రూపంలోనూ ఇంకో రూపంలోనూ అసలు మీరు ఓటింగ్ రావద్దు, మీరు ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడే ఉన్నందుకు ఓటింగ్ రానందుకు ఇదిగో మీకు ఇంత, లేదంటే మీకు ఈ లబ్ధి అనేటువంటి ఒక ఆఫర్స్ ఇస్తున్నారు అనేది ఒక కొత్త యాంగిల్. రెండేంటంటే ఈ బెంగళూరులోనో లేదంటే హైదరాబాద్లోనో స్థిరపడినటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో. ఈ ప్రాంతాలకి వాలంటీర్లు ఆల్రెడీ వారం నుంచి ఇక్కడే ఉన్నారు చాలామంది. ఈ వాలంటీర్లు ఏం చేస్తున్నారంటే స్లిప్పులు తీసుకొస్తున్నారు. ఆ స్లిప్పుల మీద నీకు బార్ కోడ్ ఉంది, ఏ పార్టీకి ఆ పార్టీ బార్ కోడ్ ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఆ బార్ కోడ్ని ఉపయోగించలేదు, బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఈ బార్ కోడ్ని వాలంటీర్లే ఉపయోగిస్తున్నారు. చాలా మంది వాలంటీర్లు, అందరూ కాదు చాలా మంది. సో ఈ బార్ కోడ్ల ద్వారా ఏంటి, నీకు తీసుకొచ్చి స్లిప్ ఇస్తారు. స్లిప్ ఇచ్చిన తర్వాత అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్సా కాదనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఆడికెళ్ళి అది ఇస్తారు. స్లిప్ ఇచ్చిన తర్వాత ఆ బార్ కోడ్ ఓకే అయిన తర్వాత డబ్బులు ఇచ్చేస్తారు. ఇది బార్ కోడ్ ఓకే అయిన తర్వాత అక్కడ సిస్టంలో ఓకే ఎంతమందికి డబ్బులు ఇచ్చాం, ఎంత ఇచ్చాం అనేది కౌంట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్తాం, షాపింగ్ మాల్కి వెళ్ళి అనేక వస్తువులు కొనుక్కుంటాం, వాటి బార్ కోడ్ తోటి మొత్తం బిల్ వేసి నీ బిల్ ఎంత అయిందని చెప్పిస్తారు. అలానే వాలంటీర్లకి కొంత అమౌంట్ ఇచ్చి పంపిస్తారు తీసుకురమ్మని ఓటర్స్ని. సో ఈ బార్ కోడ్ ద్వారా వీడిచ్చి ఈ ₹1,00,000 3 లక్షలు 4 లక్షలు ఇచ్చారనుకో ఈ వాలంటీర్కి, ఈ 3 లక్షలు నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టావు అనేది తెలిసిపోతుంది. అంటే ఈ తటస్థ ఓటర్లు ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు గత 5 సంవత్సరాలుగా, ఉద్యోగాలు సొంత ఊర్లో చేసుకోలేక వేరే రాష్ట్రాలకు వచ్చి అక్కడ ఇబ్బంది పడుతూ, ఈ సిచ్యువేషన్లో ఇంత బాధపడి ఇంత నరకం చూసి వాళ్ళు ఏదో ఈ ఒక్కసారికి డబ్బులు ఇచ్చారు కదా అని సైలెంట్గా ఉంటారా అనేది ఇంకొక డౌట్ కూడా రైజ్ అవుతుంది. ఇప్పుడు పోయి రావడం అనేది ఈ ఎండల్లో అందరికి తెలుసు, కానీ ఒక్కసారి వదిలేస్తే 5 సంవత్సరాల జీవితం మొత్తం మళ్ళీ ఇంకొంచెం వెనక్కి వెళ్తాం కదా. సో కాబట్టి ఎవ్వరూ ఆల్రెడీ 5 సంవత్సరాలు అనుభవించారు కాబట్టి ఇంకో 5 సంవత్సరాలు అనుభవించడానికి ఎవరు రెడీగా లేరు అనేది కూడా టాక్ వినిపిస్తుంది. మరి తటస్థ ఓటర్లు వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి ఏదైతే ఈ ప్లాన్ ఉందో ఓటుకి రాకుండా ఉండండి అని, మరి ఈ ప్లాన్లో పడతారా లేకపోతే అభివృద్ధి పదాల్లో అడుగు వేయడానికి ముందడుగు వేస్తారా? ప్రయత్నంలో 2% ఆగిన చాలు కదా వాళ్ళకి. అదే ఏం జరుగుతుందని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.